Hi everyone, welcome to Brain Batch Academy and also welcome to Daily Current Affairs through Mind Maps. ఈరోజు క్లాస్లో మనం ఫిబ్రవరి 2025కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే త్రూ మైండ్ మ్యాప్స్ ద్వారా డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక లేట్ చేయకుండా ఫస్ట్ అయితే ఈరోజు కరెంట్ అఫైర్స్లో అంతర్జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే ఇది ఈరోజు మీకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ హిస్టరీ షోస్ టెక్నాలజీ వోంట్ టేక్ అవే వర్క్. ఇది మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినటువంటి అంశం. సో ఇక్కడ యాక్చువల్గా ప్రస్తుతం ఫ్రాన్స్ దేశంలో ఏఐ సమిట్ జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్. సో ఈ సమిట్కి మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ కో చైర్గా వ్యవహరించడం జరుగుతుంది. అండ్ చైర్మన్గా వచ్చేసి ఫ్రాన్స్ దేశం యొక్క ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ వ్యవహరించడం జరుగుతుంది. సో ఆ సమిట్లో భాగంగా మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ స్పీచ్ ఇచ్చారు. ఈ స్పీచ్ మనం కనుక చూసినట్లయితే మనకి చరిత్ర చెప్తా ఉంది ఆల్రెడీ. టెక్నాలజీ అంటే సాంకేతికత పెరిగితే దానివల్ల జాబ్స్కి ఎలాంటి ఎఫెక్ట్ అవ్వదు, వర్క్కి ఎలాంటి ఎఫెక్ట్ అవ్వదు అని చెప్పేసి, అంటే వర్క్ మనుషుల దగ్గర నుంచి ఈ మెషిన్స్ ఇవన్నీ కూడా తీసుకోలేవు అనేది ఈయన ప్రధానంగా చెప్పడం జరిగిందండి. సో బట్ దీని గురించి అయితే మనం డెఫినెట్లీ థింక్ చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. అండ్ భారతదేశం 57 దేశాలు ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ కోసం ఇక్కడ కాల్ చేయడం జరిగింది. ప్యారిస్ సమిట్లో భాగంగా యుఎస్ అండ్ యూకే ఈ జాయింట్ స్టేట్మెంట్ అయితే ప్యారిస్ సమిట్లో సైన్ చేయలేదు. యుఎస్ వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ రైల్స్ అగెన్స్ట్ ఎక్సెసివ్ రెగ్యులేషన్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్టర్. సో ఎక్సెసివ్ రెగ్యులేషన్ దీనికి ఉందని చెప్పేసి అమెరికా దేశం యొక్క ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ దీనికైతే అగెనెస్ట్గా ఉన్నారండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి. సో బట్ ఓవరాల్గా ఈ సమిట్ గురించి కనుక మనం చూసినట్లయితే ఇది ఫిబ్రవరి 10, 11 ఈ 2 తేదీల్లో నిర్వహించడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమిట్ ఎక్కడ నిర్వహించారండి? ఫ్రాన్స్ దేశంలోనే ప్యారిస్లో దీన్ని నిర్వహించడం జరిగింది ఫిబ్రవరి 10 నుంచి 11 తేదీల్లో. దీని యొక్క లక్ష్యాలు ఏంటంటే యూరోప్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఒక నాయకుడిగా స్థాపించాలనేది దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. అలాగే తప్పుదారి పైన సమాచారాన్ని నివారించడం, నైతిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని నిర్ధారించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. సో 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం 2030 సంవత్సరం నాటికి సాధించాలనేటువంటి లక్ష్యంతో 2015 సంవత్సరంలో ప్రారంభించున్నాం. సో వీటిని సాధించడానికి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంతవరకు సాధన చేస్తుంది అనేటువంటి అంశాల మీద ఈ సమిట్ అయితే వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ దీనికి అనేక దేశాల నుంచి ప్రభుత్వాధినేతలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. మన భారతదేశం యొక్క ప్రధాని నరేంద్ర మోడీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఈయన ఈ సమిట్కి కో చైర్గా వ్యవహరించడం జరిగిందండి. కో చైర్గా ఆయన వ్యవహరించారు. అండ్ చైర్మన్ వచ్చేసరికి ఫ్రాన్స్ దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్. సో ఫ్రాన్స్ దేశం యొక్క అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ నేతృత్వంలో దీన్ని నిర్వహించడం జరిగింది. సో ఇతర అంతర్జాతీయ సంస్థలు దీంట్లో పార్టిసిపేట్ చేసినాయి. అలాగే పరిశ్రమలకి సంబంధించిన సిఇఓలు కానీ, అకాడమిషియా, ఎన్జిఓస్ అండ్ కొంతమంది కళాకారులు, పౌర సమాజం వీళ్ళంతా కూడా దీంట్లో ప్రధానంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అయితే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? సో ఇదేంటంటే ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తు మీద ప్రపంచ సహకారం ఉండే విధంగా చేయడం, అలాగే నైతిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సహకారం మీద ఫ్రాన్స్ యొక్క కట్టుబడితనాన్ని ప్రధానంగా ఈ సమిట్ అయితే మనకి సూచిస్తుంది. దీంట్లో ప్రధాన కార్యకలాపాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్వర్జెన్స్ ఛాలెంజెస్ ఏవైతే అంటే ఆవిష్కరణని ప్రదర్శన చేయడం కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్స్ కోసం వీళ్ళు పిలుపునివ్వడం, అంటే జీవన విధానాన్ని మెరుగుపరచడం, నైతిక దృక్పథాన్ని ఇక్కడ పెంపొందించడం, ఇలాంటివన్నీ కూడా ప్రధానంగా ఈ సమిట్లో భాగంగా చేయడం జరుగుతుందండి. సో దీన్ని చేశారు ఆల్రెడీ ఫిబ్రవరి 10, 11 తేదీలో దీన్ని నిర్వహించడం జరిగింది. సో దిస్ ఈస్ ద ఇంగ్లీష్ మైండ్ మ్యాప్ రిలేటెడ్ టు దట్ ఆర్టిఫిషియల్ యాక్షన్ సమిట్ 2025. ప్యారిస్లో దీన్ని నిర్వహించడం జరిగింది. నెక్స్ట్, రష్యా ఆఫర్స్ టు పార్ట్నర్ విత్ ఇండియా ఫర్ జాయింట్ ప్రొడక్షన్ ఆఫ్ Su-57 ఫైటర్. సో ఇది ఎయిరో ఇండియా 2025లో భాగంగా రష్యా మన భారతదేశానికి ఈ ఆఫర్ ఇచ్చిందని చెప్పొచ్చు. Su-57 అనేటువంటి ఈ ఫైటర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తయారు చేసేదానికి భారతదేశం అలాగే రష్యా 2 దేశాలు కూడా కలిసి ఉమ్మడిగా తయారు చేసేదానికి
పార్ట్నర్షిప్కి రష్యా రెడీగా ఉన్నట్లుగా మన భారతదేశానికి అయితే దీన్ని ఆఫర్ చేయడం జరిగిందండి. ఓకే, సో రోసో బోరో నెక్స్పోర్ట్ ఇది రష్యా దేశానికి సంబంధించి ప్రభుత్వ రంగ రక్షణ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ కంపెనీ. ఇది రీసెంట్గా ఏరో ఇండియా 2025లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. పార్టిసిపేట్ చేసి అక్కడ Su-57 అనేటువంటి ఈ ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తయారు చేసేదానికి రష్యన్ 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ వీటిని ఉపయోగించి ఈ విధంగా ఇండియా ఆన్ ది Su-57 అనేటువంటిది రష్యన్ 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అండి. సో వీటిని ఉమ్మడిగా తయారు చేసేదానికి మన భారతదేశానికి వీళ్ళైతే ఈ ఆఫర్ ఇవ్వడం జరిగిందండి. ఓకే, సో యూ షుడ్ రిమెంబర్ దిస్ వన్. యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ రోసో బోరో నెక్స్పోర్ట్ టుగెదర్ విత్ యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ ప్రపోజెస్ టు లోకలైజ్ FGFA ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ ఇండియా. సో ఈ ప్రొడక్షన్ అయితే FGFA హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్లాంట్ ఏదైతే ఉందో సో ఆ ప్లాంట్లో వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. ఇట్ మైట్ టేక్ ప్లేస్ 2025లోనే ఇది ప్రారంభమయ్యేదానికి కూడా అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించిన మైండ్ మ్యాప్ మనం చూస్తే రష్యా ఇండియాకి Su-57 ఫైటర్ జెట్ సంయుక్త ఉత్పత్తి ప్రస్తావన ఇటీవల తీసుకొచ్చింది. ఇది ఎందుకు వరుస వార్తల్లో ఉందంటే రష్యా యొక్క రోసో బోరోన్ ఎక్స్పోర్ట్ Su-57 ఫైటర్ జెట్ సంయుక్త ఉత్పత్తికి ఇది ప్రతిపాదించడం జరిగిందండి. సో ఈ ప్రతిపాదనలో భాగంగా భారతదేశంలో Su-57 FGFA ఉత్పత్తి కోసం సహకారం అందించడం జరుగుతుంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ సౌకర్యాల్లో ఇక్కడ ఇది ఉత్పత్తి చేయడం జరుగుతుంది. దేశీయ రక్షణ సామర్థ్యాల్ని బలోపేతం చేయడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఇది ప్రస్తావన తీసుకొచ్చింది ఏరో ఇండియా 2025 షోలో. ఇది బెంగళూరులో జరుగుతుంది ప్రజెంట్, దాంట్లో తీసుకొచ్చారు. యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ 2025 నాటికి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వద్ద ఉత్పత్తి స్థానికీకరణని ప్రాముఖ్యత ఇవ్వడం జరిగిందండి. సో అంటే ఇక్కడ వీళ్ళు దీన్ని స్టార్ట్ చేస్తారు. అండ్ సాంకేతిక పరిజ్ఞాన బదిలీ మరియు వ్యూహాత్మక ప్రయోజనాలు కూడా ఇవి ఉన్నాయి. దీంట్లో 5వ తరం సాంకేతిక పరిజ్ఞాన బదిలీ మన భారతదేశానికి వస్తుంది దీని ద్వారా. సో ఇందులో అధునాతన ఇంజన్ వ్యవస్థలు ఉంటాయి, తర్వాత AESA రేడార్లు ఉంటాయి, ఆప్టికల్ వ్యవస్థలు ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అవియానిక్స్ ఉంటాయి, తర్వాత సాఫ్ట్వేర్ కమ్యూనికేషన్ వ్యవస్థలు, అత్యాధునిక వైమానిక ఆయుధాలు ఇవన్నీ కూడా ఉంటాయండి. ఈ 5th జనరేషన్ సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో దీంట్లో ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన భారతదేశానికి రావడం జరుగుతుంది. సో అలాగే అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్కి కూడా దీంట్లో భాగంగా రష్యా దేశం మన భారతదేశానికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అండ్ Su-57 ఏదైతే ఉందో వీళ్ళు ఉమ్మడిగా కలిసి తయారు చేసేటువంటివి. దీని గురించి కనుక మనం కొన్ని స్టాటిక్ అంశాలు చూసినట్లయితే ఇది స్టెల్త్ మల్టీ రోల్ ఫైటర్ జెట్ అండి. దేశీయ మూలం ఇది యాక్చువల్గా రష్యా దేశం దీన్ని తయారు చేస్తుంది. రష్యా దేశం ఈ Su-57ని తయారు చేస్తుంది. రష్యా దేశానికి సంబంధించి యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ దీన్ని తయారు చేస్తుంది. దీని యొక్క రూపకర్త వచ్చేసరికి సుకోయ్. అండ్ నిర్మాణ స్థలం కోమ్సోమోల్స్క్ ఆన్ అమోర్ ఎయిర్ క్రాఫ్ట్ ప్లాంట్. సో ఇక్కడ దీన్ని తయారు చేయడం జరుగుతుందండి. రష్యాలో ఉండేటువంటి అది ఒక ప్లేస్, అక్కడ నుంచి దీన్ని తయారు చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ దానికి సంబంధించినటువంటి ఆ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ వీళ్ళు ఇద్దరు కూడా కలిసి దీన్ని ఎక్కువగా ఇంకా డెవలప్ చేయబోతున్నారు. దీంట్లో 5th జనరేషన్ టెక్నాలజీ కూడా తీసుకొచ్చి డెవలప్ చేయాలని చెప్పేసి ఆ ప్రపోజల్ అయితే ఆఫర్ అయితే మన భారతదేశానికి రీసెంట్గా రష్యా దేశం ఇవ్వడం జరిగింది. అండ్ ఏరో ఇండియా మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఏరో ఇండియా ఇది ఫిబ్రవరి 10వ తేదీన స్టార్ట్ అయింది, 14 వరకు కూడా జరుగుతుంది. ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి మెయిన్ కీ పాయింట్ వీళ్ళు దీంట్లో తీసుకొని దీన్ని అయితే నిర్వహిస్తూ ఉన్నారు. బెంగళూరులో నిర్వహిస్తున్నారు. దీని యొక్క థీమ్ ఏంటంటే ది రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్. దిస్ ఇస్ ద థీమ్, యూ షుడ్ రిమెంబర్, దిస్ ఇస్ ద థీమ్. సో నెక్స్ట్ వన్ ఆపరేషన్ డెవిల్ హంట్. సో ఆపరేషన్ డెవిల్ హంట్ అనేది మనకి ఇటీవల వార్తల్లో ఉంది. దీంట్లో మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో మీకు యాక్చువల్లీ మీకు ఇక్కడ కొద్దిగా చిన్నవిగా అనిపిస్తూ ఉన్నట్టున్నాయి టెక్స్ట్. నేను ఒకసారి జూమ్ చేస్తా చూడండి. సో ఆపరేషన్ డెవిల్ హంట్. సో ఈ ఆపరేషన్ డెవిల్ హంట్ అనేది ప్రస్తుతం మనకి వార్తల్లో ఉంది.
ఇది ఎందుకు వార్తల్లో ఉంది, దేనికి సంబంధించిందంటే ఆపరేషన్ డెవిల్ హంట్ అనేది మెయిన్గా ఇది బంగ్లాదేశ్ దేశానికి సంబంధించింది. ఎందుకు వార్తల్లో ఉందంటే బంగ్లాదేశ్ యొక్క మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా అనుకూల విధేయుల్ని లక్ష్యంగా చేసుకొని బంగ్లాదేశ్ ఆపరేషన్ డెవిల్ హంట్ని ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే షేక్ హసీనా ఆల్రెడీ ఈ బంగ్లాదేశ్ని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. సో ఆమె మీద తిరుగుబాటు రావడం వలన, విద్యార్థుల నుంచి ప్రధానంగా తిరుగుబాటు రావడం వలన సో అక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఇంటరిమ్ గవర్నమెంట్ ఉంది. అయితే రీసెంట్ టైమ్స్లో కనుక మనం చూసినట్లయితే ఈ షేక్ హసీనా యొక్క ఫాదర్ బంగబంధు, ఈ ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్గా కూడా ఈయన్ని ఇంతకుముందు పిలిచేవాళ్ళు. సో ఆ స్టేటస్ కూడా ఇప్పుడు తీసివేయడం జరిగింది. సో ఇతనికి సంబంధించినటువంటి హౌస్ వాటన్నిటిని కూడా రీసెంట్గా కూల్చివేశారు. సో దానికి అగెనెస్ట్గా ఇప్పుడు షేక్ హసీనాకి సంబంధించి సపోర్ట్ చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, షేక్ హసీనాకి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు అందరినీ కూడా ఆ ముఠాలు ఏవైతే ఉంటాయో ఆ ముఠాలన్నింటినీ కూడా ఆపేసి, లైక్ హసీనా అనుకూల ముఠాలు నిరసనకారుల మీద దాడుల్ని ఈ ఆపరేషన్ డెవిల్ హంట్ అనేది అనుసరించడం జరుగుతుంది. వారి మీద దాడులు చేసి వాళ్ళని ఆపివేయడం, అక్కడ శాంతి అనేటువంటిది తీసుకురావడం దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. సో అయితే ఇక్కడ ఈ వివాదం అనేటువంటిది ప్రధానంగా మనం కనుక చూసినట్లయితే హసీనా ప్రణాళికాబద్ధమైనటువంటి వర్చువల్ చిరునామా మీద నిరసనలు తీవ్రమైనవి. బంగ్లాదేశ్లో ప్రదర్శనకారులు బంగబంధు మెమోరియల్ మ్యూజియంతో సహా హసీనాకి సంబంధించినటువంటి భవనాలని బంగ్లాదేశ్లో ధ్వంసం చేయడం జరిగిందండి. సో భారతదేశం దీని మీద ఏ విధంగా స్పందించిందంటే బంగబంధు మెమోరియల్ మ్యూజియం కూల్చివేతని మన భారతదేశం ఖండించడం జరిగింది. ఇది బంగ్లాదేశ్ యొక్క జాతీయ గుర్తింపు పైన దాడిగా కూడా మన భారతదేశం దీన్ని పేర్కొనడం జరిగింది. సో అలాగే మధ్యంతర ప్రభుత్వం అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఏర్పడి ఉంది. మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఈ శాంతి పద్ధతిని పునరుద్ధరించాలనేటువంటి లక్ష్యంతో అయితే వీళ్ళు ఈ విధంగా ఆపరేషన్ డెవిల్ హంట్ని ప్రారంభించినట్లుగా చెప్తా ఉన్నారు. ఓకే, సో అలాగే బంగ్లాదేశ్ గురించి కనుక మనం చూసినట్లయితే సమ్ స్టాటిక్ అంశాలు. బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్ ఢాకా బంగ్లాదేశ్ యొక్క క్యాపిటల్. దీంట్లో ప్రస్తుతం యాక్చువల్లీ యూనిటరీ పార్లమెంటరీ రిపబ్లిక్ ఉంటుంది బంగ్లాదేశ్లో. అది ప్రజెంట్ అయితే ఇంటరిమ్ గవర్నమెంట్ ఇక్కడ రన్ అవుతుంది, ఎందుకంటే షేక్ హసీనా ఆల్రెడీ గవర్నమెంట్ పడిపోయింది, ఆమె ఆల్రెడీ దేశం వదిలి కూడా వెళ్ళిపోయినారు కాబట్టి. సో ప్రస్తుతం అయితే బంగ్లాదేశ్ యొక్క ప్రెసిడెంట్గా మహబుద్దీన్ ఉన్నారు. అండ్ ఇక్కడ సలహాదారు వచ్చేసరికి మహమ్మద్ యూనస్ అండ్ చీఫ్ జస్టిస్ సయ్యద్ రెఫాత్ అహ్మద్ ఉన్నారండి. సో అండ్ కరెన్సీ వచ్చేసరికి టాకా, బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ టాకా. మన భారతదేశానికి బంగ్లాదేశ్ మీదకి మధ్య సరిహద్దు కనుక చూసినట్లయితే 4096 కిలోమీటర్లు మన భారతదేశంతో బంగ్లాదేశ్ సరిహద్దు పంచుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఇది ఐదవ పొడవైనటువంటి భూ సరిహద్దుగా మనం చెప్పొచ్చు. అండ్ మన భారతదేశంతో అత్యంత ఎక్కువ భూ సరిహద్దు పంచుకుంటున్నటువంటి దేశం బంగ్లాదేశ్. మన భారతదేశంతో మొత్తం 5 భారతీయ రాష్ట్రాలు గుండా ఈ సరిహద్దు వెళ్తుంది. పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం, ఈ 5 రాష్ట్రాలతో బంగ్లాదేశ్ సరిహద్దు పంచుకుంటా ఉందండి. ఓకే, so this is all about this. Okay, so I hope this is very useful. This is very important also. మనకి తప్పనిసరిగా మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఒకసారి నేను ఇంగ్లీష్ మైండ్ మ్యాప్ కూడా జూమ్ చేసి చూపిస్తాను. మీరు ఈ మైండ్ మ్యాప్ ఇదంతా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెటీరియల్ అంతా కూడా మీకు brainbuzzacademy.com వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ దిస్ మైండ్ మ్యాప్ అండ్ యూ కెన్ ఈజీలీ రిమెంబర్ అండి. క్విక్గా మీరు ఒకసారి రివిజన్ చేసేదానికి, క్విక్గా గుర్తుపెట్టుకునే దానికి ఇది చాలా బాగా మీకు యూస్ అవుతుంది. నెక్స్ట్ క్రీడలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే మేఘాలయ 2027 జాతీయ క్రీడలకి ఆతిథ్యం ఇవ్వనున్నట్లుగా ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగిందండి. సో మేఘాలయ సో ఇది ప్రస్తుతం వార్తల్లో ఎందుకుందంటే భారత ఒలింపిక్ సంఘం, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నెక్స్ట్ 2027 సంవత్సరంలో 39వ ఎడిషన్ జాతీయ క్రీడలకి ఈ మేఘాలయ ఆతిథ్యం ఇవ్వనున్నట్లుగా ఇటీవల ధృవీకరించడం జరిగింది. సో అయితే ఈ జాతీయ క్రీడల యొక్క ప్రాముఖ్యత ఏంటి అసలు? యాక్చువల్గా జాతీయ క్రీడలు, నేషనల్ గేమ్స్ భారతదేశంలోనే అతిపెద్ద బహుళ క్రీడా కార్యక్రమంలో ఇది ఒకటిగా చెప్తారు. ప్రస్తుతం 38వ ఎడిషన్ మన భారతదేశంలో జరుగుతూ ఉంది. 38వ జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్లో దీంట్లో 10,000 మంది పైగా క్రీడాకారులు మరియు అధికారులు పాల్గొనడం జరుగుతుంది. 2027 క్రీడలకి మేఘాలయ అయితే ఒక ఆతిథ్యం ఇవ్వనుంది. ఇది ఒక మేఘాలయకు ఒక ప్రధానమైనటువంటి విజయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలో క్రీడా కార్యక్రమాల కేంద్రీకరణ ఇది ప్రధానంగా ప్రోత్సహిస్తుందండి. అండ్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ యొక్క ప్రస్తుత అధ్యక్షురాలు పిటి ఉషా. సో పిటి ఉషా మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాకి రీసెంట్గా దీన్ని ప్రకటించడం జరిగిందండి. ఈ విధంగా నెక్స్ట్ మేఘాలయ దీన్ని నిర్వహించబోతున్నట్లుగా. ఉత్తరాఖండ్లో జరిగేటువంటి 38వ జాతీయ క్రీడల ముగింపు వేడుకలో మేఘాలయ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ జెండాని స్వీకరిస్తుందండి.
అండ్ ఈ జాతీయ క్రీడలకి సంబంధించి నేషనల్ గేమ్స్కి సంబంధించి ప్రీవియస్గా జరిగినటువంటి ఎక్కడెక్కడ జరిగినాయి ఎన్నో ఎడిషన్ అండ్ నెక్స్ట్ జరగబోయేటువంటిది ఎన్నో ఎడిషన్ ఎక్కడ జరగబోతుంది అనేటువంటిది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో 35వ ఎడిషన్ 2015 సంవత్సరంలో కేరళలో జరిగింది. నెక్స్ట్ 36వ ఎడిషన్ 2022లో గుజరాత్లో నిర్వహించడం జరిగింది. 37వ ఎడిషన్ 2023లో గోవాలో నిర్వహించారు. అండ్ ఇప్పుడు జరుగుతుంది 38వ ఎడిషన్. ఈ 38వ ఎడిషన్ ఇప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 39వ ఎడిషన్ వచ్చేసరికి 2027వ సంవత్సరంలో మేఘాలయలో నిర్వహించబోతున్నారు. 2027 మేఘాలయ 39th ఎడిషన్. సో ఇవి ఎడిషన్స్ అవి ఎక్కడ నిర్వహిస్తున్నారు, ఏ ప్రాంతం అనేటువంటిది కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రం పేరు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దిస్ ఈస్ ద ఇంగ్లీష్ మైండ్ మ్యాప్, కరెంట్ అఫైర్ రిలేటెడ్ మైండ్ మ్యాప్ రిలేటెడ్ టు దట్ యూ కెన్ ఫాలో దట్. ఓకే, సో ఇవి యాక్చువల్లీ 12th February 2025కి సంబంధించినటువంటి సమ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ త్రూ మైండ్ మ్యాప్స్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ప్లీజ్ విజిట్ ద brainbuzzacademy.com website also for regular updates. Thank you very much.